ఈ వేదిక పైన రాముని తాలూకా గ్రంథం క్విజ్ అంటాం దీన్ని, అంటే మూలమైనటువంటి ప్రశ్నలని సమాధానాలతో సహా తయారు చేసినటువంటి పుస్తకం ఆంగ్లంలో తయారైంది. విజయనగరంలో ఎప్పుడో ప్రారంభించేటువంటి కొన్ని సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి శ్రీరామ్ సేవా సమితి మన ఉలివేరు వెంకట స్వామి గారు తండ్రి గారు అని చెప్పాల్సి వస్తుంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఉలివేరు వెంకట స్వామి గారు అంటే అందరికీ తెలుసు. సుమారుగా 360 రామాయణ పారాయణ చేసి 26 రామాయణాల భవనం స్వయంగా నిర్వర్తించి యజ్ఞాగారి క్రతువులు చేస్తూ రాముడు తప్ప అన్య రాష్ట్రాలను నాస్తున్నటువంటి వారి ద్వారా ఈ రామసేవా సమితి ద్వారా ఈ పుస్తకాలు పెట్టాయి. వాటిని గురుదేవులు అందరికీ ఆత్మీయులు ప్రతి ఆంజనేయ స్వామి హృదయం తీసుకున్నప్పుడు మనం చూసామో లేదో కానీ ఆయన గుండెలో ఉన్నారు. ఇప్పుడు ఎవరి హృదయంలోనైనా సరే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎవరైనా ఉన్నారంటే సామవేదం షణ్ముఖి శర్మ గారే ఉన్నారు. అది మన హృదయాల వారికి ఉండేటువంటి స్థానం. అది అతిశక్తి కాదు. వారిని సాదరపూర్వకంగా వేదికపైకి అందరి తరఫున కరతాళ ధ్వనుల మధ్య మీరైతే అమ్మగారు కూడా వస్తే ఒక ఆనందం. సరే, మీ ఎలా అనుమతిస్తారు. ఇప్పుడు ముఖ్యంగా ఇది ఈ పుస్తకాన్ని అలాగే మాకు ఇంతటి వేదికనిచ్చినటువంటి జగన్నాథం గారు కూడా ఇక్కడ ఉండాలి, వారు కూడా వేదికపైన ఉండాలి. అలాగే ఈ రామసేవా సమితికి ఆద్యులు అయిన వారి తండ్రి యొక్క సేవా తత్వతని ఇప్పటికి కూడా కొనసాగినటువంటి స్వామినాథ్ గారు కూడా ఒక్కసారి వేదికపైకి రావాలి. చిన్న భగవంతుడు పరీక్ష పెడతాడు, కర్మ నేను అనుభవిస్తాను, ఏం పర్వాలేదని ఆధారంగా తీసుకున్నటువంటి వారిని ఆధారపూర్వకంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఇది ఆవిష్కరణ చేద్దాం. వీడియో పట్టుకోండి. ओम प्रणव देवी सरस्वती वाले भगवादिनीवती हे नाम विद्यवतो या कुंदेन्दु तुषारगार धवला या सुप्रवस्त्रान्विता या वीणा वरदण्ड मंडितकरा या श्वेत पद्मासना या ब्रह्माच्युत शंकर प्रभृतिभिः देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा वैदेही सहितं सुरद्रुमतले नैमे मगामण्डपे मध्ये पुष्पकमासने मणिमये विनाशने सुस्थितम् अग्रे वाजयति प्रभञ्जनस्ते तत्त्वं मुनिभ्यः व्याख्यान्तं भरतादिविपरिवृतं रामं भजे श्यामलं रामं भजे श्यामलं प्रति नोट रामनामं प्रति इंट रामायणं ఏమందాం ప్రతి నోట రామనామం ప్రతి ఇంట చిన్నదైనా పెద్దదైనా ప్రతి నోట ప్రతి ఇంట ఈ రూపంలో ఉండాలి. మన పిల్లలకి ఈ రకమైనటువంటి పరీక్షలు పెట్టి ఆంగ్లంలో కానీ హిందీలో కానీ సంస్కృతంలో కానీ తెలుగులో కానీ పెట్టి వాళ్ళకి హిందీలో కూడా అందుకే తయారవుతోంది. అవి ఇచ్చి వాళ్ళ చేత పరీక్ష రాయించి వాళ్ళకి భగవంతుడు కూడా ఇచ్చి ప్రోత్సహించి మన సంస్కృతి సాంప్రదాయాన్ని నిలబెట్టాలని కోరుకుంటున్నాను. ओम वासाकुस्तिमकावच्च अन्नपाने च सर्वदा ततो मे श्रियमावः गोमसां पशुभिस्ता स्वाहा युवं वस्त्राणि पीबसा पदाथे युवो नक्षत्रानन्तवो
స్వార్థేన మిత్రా వరుణ సచేదే. రామప్రసాదం మీకు అందాలి అంతే, ఇంతవరకే మాకు. ఇది సన్మానం కాదండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇప్పుడు మన ఆవిష్కరించిన పుస్తకం శ్రీమద్ వాల్మీకి రామాయణ క్విజ్. ఇది ఇంగ్లీష్లో ఉన్నది. అంటే ఇప్పుడు అందరికీ, దేశంలో అందరికీ అనుకూలమైనది, విదేశాల్లో ఉన్న వారికి కూడా అనుకూలమైన పద్ధతులు తీసుకొచ్చారు. ఈ క్విజ్లో క్విజ్ అనే ప్రక్రియ గురించి మీకు తెలుసు. ప్రశ్న సమాధానం తద్రూపంగా రామాయణంలో ఉన్న అన్ని అంశములు ఇందులో ప్రస్తావించబడుతున్నాయి. దీన్ని అర్పిస్తున్న వారు శ్రీ రామ సేవా సమితి వారు. ఇది విజయనగరం ప్రధానంగా ఉన్న, వారణాసి కూడా కేంద్రంగా ఉన్నది. ఎందుకంటే విజయనగర వాసులై అక్కడ ఈ రామ సేవా సమితిని స్థాపించి ఎన్నో రామాయణ పారాయణాలు, ఎన్నో రామాయణ యజ్ఞాలు అక్కడ చేయడమే కాకుండా దేశంలో పలుతావుల్లో, అయోధ్యలో, కాశీలో, మిగిలిన ప్రాంతాల్లో కూడా సుమారు 300 పైన రామాయణ పారాయణ చేసేటటువంటి గొప్ప రామోపాసకులు మా ఊరి సౌమ్యాలు గారు. వీరు గొప్ప ఉన్నత పదవిలో ఉన్నప్పటికీ కూడాను ఈ రామభక్తితో, ఒక త్యాగ బుద్ధితో నిరాడంబరంగా కాశీవాసం చేస్తున్నటువంటి వ్యక్తి వారు. ఎందరినో రామభక్తులుగా తీర్చిదిద్దారు. వారు ఎవరికైనా ఇచ్చే కానుక రామాయణం. అది ప్రతి వారు నేర్చుకోవాల్సిన అంశం. ఇవాళ ఇక్కడ పెద్దలు భాస్కర్ భట్ గారు చెప్పినటువంటి మాట కూడా మనం గమనించవలసింది. ప్రతి నోట రామనామం, ప్రతి ఇంట రామాయణం అనేది మన నినాదం కావాలి. రామాయణం ఇంట్లో లేకపోవడమే వాస్తులో. ఇక్కడ ముయ్యి రాయి కాదు, సత్గ్రంథాలు ఇంట్లో ఉంటారు. రామాయణం ఒక్కటి ఉంటే రామాయణం వేద సమం, రామనామం ఒక్కటి ఉంటే 7 కోట్ల మంత్రాల స్థానం. అందుకే భారతీయుల హృదయ నాదం రామనామం కావాలనే ఉద్దేశంతో రామాయణం గురించి ఏది అడిగినా చెప్పగలిగే స్థితిలో భారతీయులు ఉండాలి. మన గ్రంథం గురించి మనకే తెలియకపోతే ఎలాగా? వరుసగా 4 అన్నదమ్ముల పేరు రామాయణం చెప్పమంటే చెప్పలేని స్థితిలో ఉన్న యువతరానికి రామాయణం గురించి అత్యంత సులభమైన పద్ధతిలో అందించాలంటే, ఎంత సులభంగా ఇవ్వాలంటే ఎంతో కష్టపడాలి. అంత కష్టపడినటువంటి మా రామసేవా సమితి వారు వీరందరూ కూడా ఎంతో అంకిత భావంతో కృషి చేస్తున్నారు. ఇలాంటి సద్గ్రంథాన్ని విశ్వేశ్వర సన్నిధిలో మనం ఆవిష్కరించుకోవడం అనేది స్వామి అనుగ్రహం. ఎందుకంటే స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి మంత్రం రామనామం. రామ మంత్రాన్ని ఉపదేశించే ఈశ్వరుడు మనకు తెలిసినదే. అంతేకాదు రామనామం బిల్వపత్రాల మీద రచించి ఇస్తే ఆయన సంతోషిస్తాడు. అందుకే స్వామి పూజ చేసినప్పుడు ప్రతి బిల్వపత్రాన్ని శుభ్రం చేసి రామ అని రాసి విశ్వేశ్వరుడికి పూజ చేయడం మనం గమనించినట్లయితే, రామనామంతో ఒంటికి తగిలితే పొలికించిపోతాడు శివుడు. ఎవరైనా రా అంటేట మా అంటాడేమో అని చెవి ఒప్పి వింటాడు స్వామి. మా అంటే సంతోషిస్తాడు. పద్మపురాణం చెప్తున్నటువంటి అంశం. అటువంటి నామం, అటువంటి దైవం. రామాయణం మొదలు చదివినప్పుడు ధర్మం తెలుస్తుంది, ఇంకా చదివితే భక్తి పెరుగుతుంది, ఇంకా చదివితే జ్ఞానం వస్తుంది, ఆపై మోక్షం వస్తుంది. ఇది రామాయణం ఇవ్వగలిగినటువంటి అద్భుతమైనటువంటి ఫలం. అందుకే రామాయణాన్ని కల్పవృక్షంతో పోల్చుతూనే వాల్మీకి సూచిస్తాడు, విశ్వనాథ వారు అందిపుచ్చుకున్నారు. అందుకే 7 కోట్ల మంత్రములు ఒక ఎత్తు, రామమును చిన్నినామం ఒక ఎత్తు అని మధ్యాహ్నంలో విశ్వనాథ వారు చెప్పినటువంటి మాట కలయంలో గుర్తొస్తున్నది. అటువంటి కల్పవృక్షాన్ని క్లుప్త రూపంలో మన చేతులు పెట్టారంటే విద్య రూపంలో ఉన్న రామాయణాన్ని మనం ఇవాళ ఆవిష్కరించుకున్నాం. దీనికి కష్టలేని వారందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు సమర్పించుకుంటూ ఇక్కడ ఆవిష్కరించడానికి కృషి చేసినందుకు వారు ధన్యులు. వారికి వేదికరించినటువంటి మా జగన్నాథ శాస్త్రి గారు ప్రభుత్వం మరింత ధన్యులు. అందులో సద్గురు శివానందమూర్తి గారి యొక్క విగ్రహాన్ని ఇక్కడ పెట్టుకుని వారి స్మరణని మరింత హృదయంలో తెలుసుకున్న సమయంలో దీన్ని చేయడం మరింత ధన్యత. ఈ ధన్యతని ఆవిష్కరించే భాగ్యాన్ని నాకు కల్పించిన మీరందరికీ కూడా నమస్కరిస్తున్నాను. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ. పేరు అంటే నేను పరిచయం చేయకూడదు, కానీ సౌమ్యాద్రి గారు సిగ్మా కంపెనీ CEO, సిగ్మా కంపెనీ CEO. కానీ ఆ స్థాయిని కానీ దాన్ని పక్కన పెట్టేసి కాశీవాసులుగా ఉంటూ
దీక్షలో ఉంటూ అలా ఉండిపోయారు. ఆయనే ఒక కంపెనీని పెట్టి కొన్ని వందల మందికి ఉద్యోగ వృత్తి కల్పిస్తున్నారని నేను అనట్లేదు, రామనామాన్ని మాత్రమే అందిస్తున్నారంటాను. సరే, ఉద్యోగ ధర్మం వృత్తి ధర్మం